వాట్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ కీవర్డ్స్? కేటగిరీస్ ఎన్ని ఉంటాయి అని అంటే, ఓకే, 3 కేటగిరీస్ ఉంటాయి. 3 కేటగిరీస్. వాట్ ఆర్ దోస్ 3 కేటగిరీస్? ఓకే, ఒకటి వచ్చి షార్ట్ టెయిల్, షార్ట్. ఓకే, ఇంకొకటి మీడియం టెయిల్. ఓకే, మీడియం. ఇంకొకటి లాంగ్, లాంగ్ టెయిల్. ఓకే, షార్ట్, మీడియం, లాంగ్. 3 కేటగిరీస్ ఉంటాయి when it comes to keywords. ఓకే, షార్ట్ అంటే ఏంటి? ఫస్ట్, షార్ట్ కీవర్డ్ అంటే జస్ట్ ఒక 1 or 2 వర్డ్స్. ఓకే, 1 or 2 వర్డ్స్. అది ఏదైనా అవ్వచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా, టొమాటో ప్లాంట్ అని తీసుకున్నా. ఓకే, 1 or 2 వర్డ్స్ షార్ట్ అంటారు, షార్ట్ టెయిల్ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ మీడియం టెయిల్ అంటే ఏంటి? మీడియం. ఓకే, మోర్ దాన్ 2 to 3 ఉండొచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ 4 ఉండొచ్చు. ఓకే, వెన్ టు ప్లాంట్ టొమాటో ఎగ్జాంపుల్ అంతే. ఓకే, మీడియం టెయిల్ అన్నట్టు ఇది కీవర్డ్, మీడియం టెయిల్ కీవర్డ్. ఓకే, ఇంకొకటి మోర్ దాన్ 4 వర్డ్స్ ఉంటే అవేమంటారు? మోర్ దాన్ 4 వర్డ్స్ ఉంటే, 4 వర్డ్స్, మోర్ దాన్ 4 వర్డ్స్, ఓకే, ఏమంటారు? లాంగ్ టెయిల్. ఓకే, లాంగ్ టెయిల్ keyword. What are the categories of keywords? One is short tail, another one is medium tail, and last Long one tail. is long tail. ఎక్కడ ఎక్కువ బిజినెస్ వస్తుంది, ఎలాంటి కీవర్డ్స్ కన్వర్ట్ అవుతాయి, మాక్సిమం కన్వర్షన్ రేట్ అంటే మాక్సిమం బిజినెస్ జనరేట్ ఎక్కడవుతుంది అనేది కూడా మనము అనలైజ్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, షార్ట్ టైల్ లో చూడండి, టొమాటో ప్లాంట్ మనకు తెలియదు, యూజర్ టొమాటో ప్లాంట్ అని టైప్ చేసినాడు అంతే, ఇది ఒక షార్ట్ టైల్ కీవర్డ్. ఓకే, టొమాటో ప్లాంట్ అనేది ఒక షార్ట్ టైల్ కీవర్డ్. ఇక్కడ యూజర్ పర్చేస్ చేస్తాడా లేదా అనేది తెలియదు, బికాస్ అది ఒక షార్ట్ టైల్ కీవర్డ్. పర్చేస్ ఇంటెంట్ లేదు. ఓకే, నెక్స్ట్ వెన్ టు ప్లాంట్ టొమాటోస్. ఓకే, ఇక్కడ పర్చేస్ ఇంటెంట్ ఉంది, బట్ 100% ఉండదు. అట్లీస్ట్ పర్చేస్ ఇంటెంట్ అనేది ఉంటుంది, అంటే ఒక 10%, లేదంటే 20%, లేదంటే 30%, అంతే. మాక్సిమం పర్సెంటేజ్ అయితే ఉండదు. నెక్స్ట్, ఎక్కువ ఎక్కడ పర్చేజ్ చేస్తారు అంటే ఎలాంటి కీవర్డ్స్ లో వాళ్ళు బై చేస్తారు, ఒక సర్వీస్ తీసుకుంటారు, ఒక బిజినెస్ అనేది ఇస్తారు ఏదైనా కంపెనీకి యూజర్ ఎక్కడ అంటే అది లాంగ్ టెయిల్ కీవర్డ్స్. ఓకే, అదేంటి అంటే లాంగ్ టెయిల్ కీవర్డ్స్. ఇక్కడ యూజర్ బై చేస్తాడు అండ్ కన్వర్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ లాంగ్ టెయిల్ కీవర్డ్స్ ని మనము టార్గెట్ చేయాలి. ఎక్కడ టార్గెట్ చేయాలి? మన వెబ్సైట్ లో, అలాగే గూగుల్లో, ఓకే, అలాగే సోషల్ మీడియాలో, యూ టేక్ ఎనీ ప్లాట్ఫామ్, మనకు కీవర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫోకస్ మోర్ ఆన్ లాంగ్ టెయిల్ కీవర్డ్స్. ఓకే, మీడియం టు లాంగ్ టెయిల్ కి వెళ్ళొచ్చు, మీడియం టు లాంగ్ టెయిల్ కీవర్డ్స్. ఓకే, మీడియం టు
లాంగ్ టైల్ కీవర్డ్స్ చాలా చాలా ఫోకస్ చెయ్యాలి. ఓకే, లాంగ్ టైల్ ఎక్కువ పర్సెంటేజ్ యూజర్ ఎక్కడ పర్చేస్ చేసుకుంటాడు అంటే ఎక్కువ కన్వర్ట్ అవుతారు అంటే మనకు ఎక్కడ అవుతారు అని అంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ లో అవుతారు. ఇలాంటి కీవర్డ్స్ కే మనము వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఈఓ గురించి మాట్లాడితే ఇలాంటి కీవర్డ్స్ కే మనము ర్యాంక్ అవ్వాలి. ఎక్కడ? గూగుల్, ఓకే, ఇంకొకటి బింగ్ లో, ఓకే, ఇలాగే చాలా ఉంటాయి అన్నట్టు సెర్చ్ ఇంజన్స్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టాలో కూడా అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ. ఓకే, అలాగే అలాగే ఫేస్బుక్, ఓకే, అలాగే లింక్డ్ ఇన్, అట్ ద సేమ్ టైం యూట్యూబ్. చూసినారా లింకింగ్ ఎలా వెళ్తుందో? అందుకనే కీవర్డ్స్ కేటగిరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, షార్ట్ టైల్ కీవర్డ్ ఉంటుంది, ఓకే, మీడియం టైల్ కీవర్డ్ ఉంటుంది, లాంగ్ టైల్ కీవర్డ్ ఉంటుంది. ఇది 1 or 2 వర్డ్స్ అంతే. ఇది 3 or max 4 వర్డ్స్. ఇది మోర్ దాన్ 4 వర్డ్స్, మోర్ దాన్ 4 వర్డ్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఇంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటే బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడ్స్ కావచ్చు, ఓకే, అన్ని కావచ్చు, మనకు ఎక్కువ జనరేట్ అయ్యేది ఎక్కడి నుంచి? లాంగ్ టైల్ కీవర్డ్స్ నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి కీవర్డ్ కేటగిరీస్. ఓకే, గూగుల్లో కూడా మనము చూద్దాం, నేను చూపిస్తాను. క్లియర్ ఫ్రెండ్స్? కీవర్డ్ కేటగిరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి వచ్చి షార్ట్ టైల్, మీడియం టైల్, లాంగ్ టైల్. షార్ట్ టైల్ ఎన్ని ఉంటాయి? 1 or 2 వర్డ్స్. ఓకే, మీడియం టైల్ లో 2 to 3 వర్డ్స్, 3 to 4 వర్డ్స్, మ్యాక్స్ అంటే 4 వర్డ్స్. లాంగ్ టైల్ కీవర్డ్స్ లో మోర్ దాన్ 4 వర్డ్స్ ఉంటాయి. ఓకే, మీరు కీవర్డ్స్ చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి కీవర్డ్స్ చూస్ చేసుకోవాలి ఒక బిజినెస్ కి? అది ఇంపార్టెంట్ కదా. లేదు సార్, నేను షార్ట్ టైల్ కీవర్డ్ తీసేసుకుంటా. ఓకే, షార్ట్ టైల్ కీవర్డ్ తీసేసుకుంటా, ఎందుకంటే ఎక్కువ పీపుల్ సెర్చ్ చేస్తున్నారు. ఎలా తెలుస్తుంది? ఇది ఒక టూల్ ఉంటుంది, అది కూడా నేను నేర్పిస్తా, నో నీడ్ టు వరీ. ఓకే, సెర్చ్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. ఓకే, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేది, ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు అప్పుడు నేను తీసుకొని టార్గెట్ చేస్తా, నాకు ఇంకా ఎక్కువ బిజినెస్ వస్తుంది అని అంటే రాంగ్ అది. ఓకే, ఎందుకు? కాంపిటీషన్ హ్యూజ్ ఉంటుంది, కాంపిటీషన్ చాలా హ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ మనం ఇప్పుడు రెడీ చేస్తాము వెబ్సైట్ ఇవన్నీ, బట్ 25 years బ్యాక్ నుంచి ఉంటాయి కదా ఇంకా కొన్ని వెబ్సైట్స్. గూగుల్ పుట్టినప్పటి నుంచి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. వాటి పరిస్థితి, వాళ్ళకి ఎక్కువ హై డిమాండ్ ఉంటుంది కదా. అలాంటి మెట్రిక్స్ ఎలాంటివి అనలైజ్ చేస్తాం ఏంటి? ఓకే, వాట్ ఆర్ దోస్ మెట్రిక్స్, వాట్ ఆర్ దోస్ నేమ్స్, అన్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, లేదు సార్ నేను మీడియం టైల్ కీవర్డ్ తీసుకుంటా. మీడియం టైల్ కూడా తీసుకోవచ్చు, టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఎఫర్ట్స్ కూడా మనము అలాగే పెట్టాలి దీనికి. నెక్స్ట్ లాంగ్ టైల్ కీవర్డ్ చేస్తా. సర్చెస్ ఇవన్నీ కొంచెము లోలో ఉంటాయి, అంటే తక్కువ ఉంటాయి. ఓకే, ఈ తక్కువ ఉంటే కాంపిటీషన్ కూడా కొంచెము పర్లేదు, ఒక తక్కువ రేంజ్ లోనే ఉంటుంది. కాబట్టి వి నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ లాంగ్ టైల్ కీవర్డ్స్.
we need to focus more on long tail keywords. షార్ట్ టైల్ తీసుకోకూడదు. ఓకే, మీడియం టైల్ ఎస్ యూ కెన్ కన్సిడర్. ఓకే, అట్ ద సేమ్ టైం లాంగ్ టైల్ కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకనే ఈ గ్రాఫ్ అన్నట్టు హై కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఇది ఒక కన్వర్షన్ రేట్ తీసుకుంటే ఎక్కడ ఎక్కువ హై కన్వర్షన్ రేట్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే ఈ లాంగ్ టైల్ కీవర్డ్ లో, ఓకే, ఈ లాంగ్ టైల్ కీవర్డ్ లో ఇక్కడ చూడండి, లాంగ్ టైల్ కీవర్డ్ లో ఎక్కువ హై కన్వర్షన్ రేట్ ఉంటుంది. ఇక్కడ యూజర్ ఏం చేస్తాడో ఏమో తెలియదు, అండ్ అలాగే మనము ర్యాంక్ కూడా అవ్వలేము. ఓకే, మీకు ఇయర్స్ అండ్ ఇయర్స్ టైం పడుతుంది. ఓకే, ఇక్కడ కన్వర్షన్ రేట్ చూస్తే చూడండి, ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతూ వస్తుంటుంది. ఎక్కడ కన్వర్షన్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, లాంగ్ టైల్ కీవర్డ్స్ లో ఉంటుంది. అండ్ యు విల్ గెట్ బెటర్ 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 క్వాలిటీ లీడ్స్. ఓకే, హై క్వాలిటీ ఉంటుంది, సుప్రీం క్వాలిటీ. ఓకే, సో అందుకనే ఒక బిజినెస్ కి మనం ఎప్పుడైనా కానీ చూస్ చేసుకోవాల్సింది లాంగ్ టైల్ కీవర్డ్స్.